ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. త్వరలో నూతన సంవత్సరం 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరమైనా మా జీవితాల్లో మార్పు వస్తుందా అని చూస్తుంటారు. ఈ 2026 కొత్త ఏడాది ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ఆయా రాశుల వారికి వారి వారి రాశి ప్రకారం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో 2026 కొత్త సంవత్సరంలో అదృష్ట రాశుల వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నూతన సంవత్సరం 2026 ఆధ్యాత్మిక ఆవిష్కరణలను ప్రేరేపిస్తుంది. 2026 మొదటి అర్ధభాగం బృహస్పతి, శుక్ర, బుధ గ్రహాల తిరోగమన కాలంగా, రెండవ అర్ధభాగం కుజుడు, సూర్యుడి అనుకూలమైన సంచారాల సమయంలో కెరీర్, ఆరోగ్యం, విద్య, సంబంధాల పరంగా మెరుగైన నిర్ణయం తీసుకోవడం మరియు అసలైన వృద్ధికి దారితీస్తుంది. 2026 సంవత్సరం పొడవునా శని సంచారాన్ని సూచిస్తుంది. ఇది సహనం, క్రమశిక్షణ, పట్టుదల యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శుభ అశుభాల మిశ్రమంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో 2026 అదృష్ట రాశులైన 5 రాశుల వాళ్ళు వారి రాశి ప్రకారం పాటించాల్సిన పరిహారాలను తెలుసుకుందాం. మొదటగా మిథున రాశి. మిథున రాశి వారు 2026 నూతన సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి గురువు అనుగ్రహం ఉంటుంది. ఆర్థికంగా లాభాలు వరిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే ఈ రాశి వాళ్ళు బుధవారం రోజు గోవులకు పచ్చగడ్డి తినిపించడం మంచిది. ప్రతిరోజు కొద్దిసేపు విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదం. అలాగే పచ్చరంగు వస్తువులు ఉపయోగించడం లేదా దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. రెండవది తులారాశి. తులారాశి వారు కొత్త ఏడాది 2026లో చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. అయితే ఈ రాశి వారు శుక్రవారం రోజు బియ్యం, పంచదార, పాలు, పెరుగు వంటి తెల్లటి వస్తువులను దానం చేయాలి. ముఖ్యంగా ప్రతిరోజు లక్ష్మీదేవిని లేదా అమ్మవారిని పూజించాలి. చీమలకు పంచదారతో కలిపిన పిండిని వేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మూడవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు 2026 కొత్త ఏడాదిలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభాల బాట పడుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఈ రాశి వారు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రతిరోజు సూర్యుడికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి. పేదలకు ఎర్రని కందిపప్పు లేదా బెల్లం దానం చేయటం అత్యంత శుభప్రదం. నాలుగవది కుంభరాశి. కుంభరాశి వారికి 2026 కొత్త సంవత్సరంలో అనుకోని ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. శని అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. శనివారం రోజు పేదలకు నువ్వులు లేదా నువ్వుల నూనె లేదా నల్లని వస్త్రాలు దానం చేయాలి. ప్రతి శనివారం శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించాలి. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయటం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. ఐదవది ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి శని మీకు తృతీయ స్థానంలో మరియు గురువు మీ 7వ స్థానంలో సంచరిస్తారు. ఈ స్థానాలు మీ ధైర్యాన్ని పెంచుతాయి మరియు మీ ప్రయత్నాలకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ వ్యాపారంలో లేదా వృత్తి భాగస్వామ్యాలలో అద్భుతమైన విజయం లభిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. మీ మాట తీరు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. శని ఇచ్చే కష్టానికి తగిన ప్రతిఫలం గురువు ఇచ్చే విస్తరణ కలిపి అదృష్టం రూపంలో వస్తుంది. ఇప్పుడు తెలిపిన రాశుల వారు నిర్లక్ష్యం చేయకూడని 3 విషయాలు. జ్యోతిష్య బలం ఉన్నప్పుడు చాలా మందిలో అతి విశ్వాసం పెరుగుతుంది. నాకు అదృష్టం ఉంది, నేను ఏ రిస్క్ తీసుకున్నా విజయం సాధిస్తాను అనే ధోరణిని కలిగి ఉండటం. ముఖ్యంగా మిథున, సింహరాశులు ఈ ధోరణికి దూరంగా ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని నిదానంగా, విశ్లేషణాత్మకంగా తీసుకోవాలి. మీ అదృష్టాన్ని నమ్ముతూనే మీ కృషిని మరియు ప్రణాళికను కొనసాగించాలి. అతి విశ్వాసం వలన పెట్టుబడులలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గురువు మరియు శని గోచారం వలన కెరీర్ మరియు ధన సంపాదనపై దృష్టి పెరుగుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. వృత్తిపరమైన ఒత్తిడిలో పడి సరైన నిద్ర, ఆహారం మరియు వ్యాయామం చేయకపోవడం. ధనస్సు, వృశ్చిక రాశుల వారు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు కనీసం అరగంట ధ్యానం లేదా వ్యాయామానికి కేటాయించండి.
కార్తీక మాస ఆచారాలు పాటించటం, ఆరోగ్యకరమైన దినచర్యను కొనసాగించటం వలన శని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జ్యోతిష్య బలం ఉన్నప్పుడు అనేక కొత్త అవకాశాలు, పరిచయాలు వస్తాయి. అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మరియు నిబద్ధత చాలా ముఖ్యం. ఇతరులకు ఇచ్చిన మాటలను, ముఖ్యంగా ఆర్థిక లేదా వృత్తిపరమైన ఒప్పందాలను తేలికగా తీసుకోవడం. తుల మరియు మిథున రాశులు సామాజికంగా బిజీగా ఉండి నిబద్ధత కోల్పోవచ్చు. మీరు ఇతరులకు హామీ ఇచ్చినప్పుడు అది రాసి ఇవ్వకపోయినా మీ మాట తప్పకుండా చూసుకోవాలి. మీ నిజాయితీ మరియు కర్మ మీ అదృష్టాన్ని పెంచుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించడం ద్వారా అదృష్టం స్థిరంగా ఉంటుంది. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాలు ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.